నా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు జీవన మరియు ఆరాధన పద్ధతుల కోసం ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమేన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, దిష్టి నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, అంటురోగాల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, వడ్డీ నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవాల నుంచి, అనుమానాలు మరియు అప్పుల నుంచి, అపనిందల నుంచి, అల్లా వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులని, ఈ ప్రసంగం వింటున్న వారిని, ఈ ప్రసంగాన్ని ఇతరులకు చేర్చే వారికి వారందరికీ కూడా వీటన్నిటి నుంచి కూడా కాపాడండి వల్ల, మరియు వీరేనే కాకుండా వల్ల నీకు ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, జకాతులు, సదకా ఖైరాతులు, హజ్ ఉమ్రాలు చేసి ఉన్నారో, ఖురాన్ పఠనం ఎవరైతే చేస్తున్నారో, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఎవరైతే దరూద్ పంపిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని షిర్క్ మరియు బిదాత్ లేకుండా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్క దాసుడి తరపున కూడా మరణించిన వారు, ఇప్పుడున్నవారు, రాబోయేవారు, అన్ని తరాల వారి తరపున కూడా మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను, మా అందరి కోసం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. ఏ హృదయం అయితే వల్ల మిమ్మల్ని తప్పిస్తుందో, ఏ హృదయం అయితే వల్ల మీ గురించి ఆరాధిస్తుందో, మిమ్మల్ని అర్థిస్తుందో, ఏ హృదయం అయితే మీ గురించి సమయాన్ని, సంపదని ఖర్చు పెడుతూ ఉన్నారో, జ్ఞానాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారో, మరి అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తూ కూడా ఎవరైతే మిమ్మల్ని ఆరాధించడం కోసం అనుక్షణం కష్టపడుతూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మీ ప్రవక్తలపైన, ప్రవక్తల యొక్క సహవాలపైన, వారి కుటుంబ సభ్యులపైన వల్ల మీరు మెచ్చిన మీ సజ్జనులందరిపైన కూడా శాంతి సుఖాలు కురిపించండి వల్ల అల్లా మీరు ఏ దైవదూతల ద్వారా అయితే మా గురించి ప్రార్థన చేపిస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు మా పైన ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, అల్లా ఎవరైతే ఇంకా ఈ ప్రసంగం వింటూ ఎవరైతే మా గురించి కూడా ప్రార్థన చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి వారందరి యొక్క ప్రార్థనలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల మా అందరి యొక్క ప్రార్థనలు స్వీకరించి మా అందరికీ కూడా ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా కాపాడడం వల్ల, నరకం నుంచి రక్షించడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అలా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మేము ఏదైతే నమాజులు, ఉపవాసాలు, సదకా